అనగనగా ఒక ఊళ్ళో 4 కోడి పిల్లలు ఉన్నాయి. వాటి పేర్లు బుబ్బు, బిబు, గుండు, దింబు. ఒక్కరోజు ఆ కోడి పిల్లలు కలిసి ఆడుకుంటున్నప్పుడు బుబ్బుకి నేల మీద ఒక గోధుమ గింజ దొరికింది. బుబ్బు ఆ గోధుమ గింజ తీసుకున్నారు. అప్పుడు బుబ్బు, ఒరేయ్ విబు, గుండు, దిమ్ము, రండిరా, మనం గోధుమ గింజ నాటుదాం అన్నాడు. అప్పుడు విబు, గుండు, దిమ్ము మేమ్రా మేము ఆడుకోవాలి అన్నాయి. అప్పుడు బుబ్బు ఒకరే ఆ గింజ నాటారు. కొన్ని రోజులకి ఒక రకం మొక్క వచ్చింది. ఆ మొక్క చూసి ఆ బుబ్బు చాలా ఆనందపడ్డాడు. బుబ్బు మళ్ళీ పిలిచారు, ఒరే విబు, గుండు, దిమ్ము రండిరా, మనం మొక్కకి నీళ్ళు పోద్దాం అన్నారు. అప్పుడు విబు, గుండు, దిమ్ము మేమ్రా మేము ఆడుకోవాలి అన్నాయి. బుబ్బు ఒకడే ఆ మొక్కకి రోజు నీళ్ళు పోసేవారు. కొన్ని రోజులకి ఆ చిన్న మొక్క పెద్ద మొక్క అయింది. దానికి గోధుమ గింజలు వచ్చాయి. బుబ్బు మళ్ళీ సంతోషంగా పిలిచారు, ఒరే విబు, గుండు, దింబు రండిరా, మనం గోధుమ గింజల్ని కోసుకుందాం. అప్పుడు విబు, గుండు, దింబు మేమ్రా మేము ఆడుకోవాలి అన్నాయి. బుబ్బు ఒకరే ఆ గోధుమ గింజలని కోసారు. బుబ్బు మళ్ళీ పిలిచారు, ఒరే విబు, గుండు, దింబు రండిరా, మనం గోధుమ గింజలు తీసుకెళ్ళి పిండి పడదాం. అప్పుడు విబు, గుండు, దింబు మళ్ళీ మేమ్రా మేము ఆడుకోవాలి అన్నాయి. బుబ్బు ఒకరే వెళ్ళి ఆ గోధుమ గింజలన్నీ పిండి పట్టారు. కొద్దిసేపటికి బుబ్బు మళ్ళీ పిలిచారు, అదే విబు, గుండు, దింబు రండిరా, మనం చపాతీలు వేసుకుందాం అన్నారు. ఇప్పుడు విబు, గుండు, దింబు మేమ్రా మేము ఆడుకోవాలి అని బుబ్బు ఒకదే పిండి కలిపి వేడిగా చపాతీలు చేశారు. బుబ్బు పిలిచాడు, ఒరే విబు, గుండు, దింబు రండిరా, మనం చపాతీలు తిందాం అన్నాడు. అప్పుడు విబు, గుండు, దింబు మా కాలి అనుకుంటూ వచ్చాయి. బుబ్బు పొట్టకాయేసి పనికేమో సోమరిపోతులు, తింటానికైతే వస్తారా అన్నాడు. కానీ బుబ్బు మంచి కోడి పిల్ల కదా, అందుకని వేడి చపాతీలు అందరికి పెట్టాడు.